నమస్కారం స్వామి, బాగున్నారా? నమస్కారం 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 నమస్కారం. మన ఇల్లు కదా, మన గౌరవం కూర్చోబెట్టాలి కదా. ఆయన గొప్పతనం ఏంటో తెలుసా? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బాబు గారి పైన దాడి చేయాలనుకున్నారు. అప్పుడు గ్రేట్ వాల్ లాగా నుంచున్నారు. ఈయన తెలుసు, నాకు తెలుసు. మన అన్నగాని అంతే కదా, అన్నగాని మీరు సాంబా భవానీ కూడా ఉండే, చెల్లి భవానీ ఉండే. మా బంధం వేరులే. మీరు ఎలా ఉన్నావు? బాగున్నావా? నాన్న బాగున్నావా? గుడ్ గుడ్ గుడ్. నమస్కారమ్మా. నమస్కారం తల్లి, బాగున్నారా? నమస్కారమ్మా. నమస్కారమ్మా. సారీ. నమస్కారమ్మా అందరికీ. నమస్కారం. నమస్కారమ్మా అందరికీ. నమస్తే అమ్మా. నమస్తే. నమస్కారం అందరికీ. గుడ్. చాలా సంతోషం అందరికీ. భారతదేశంలో ఏ రాష్ట్రం కూడా చేయని పని మా కోసం మీరు చేశారు సార్. సార్ కనిపించే దేవుడు చంద్రబాబు నాయుడు, కనిపించే దేవుడు కనిపించే దేవుడు చంద్రబాబు నాయుడు, వికలాంగులకు కనిపించే దేవుడు చంద్రబాబు నాయుడు. థ్యాంక్ యూ మా. థ్యాంక్ యూ తల్లి. ఏంటంతా బాగున్నారా? అందరికి కూడా అభినందనలు. అదే మరి రేపు ఉగాది. ఒకరోజు ముందే మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు, అభినందనలు. ఉగాది బాగా జరుపుకోవాలనే ఉద్దేశంతోనే మనం ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఇది చరిత్రలో మిగిలిపోతుంది. చాలా ఎందుకంటున్నానంటే ఈరోజు ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం, కానీ ఇప్పుడు చేసిన కార్యక్రమం వల్ల నాకు ఎక్కడ లేని తృప్తి. ఇప్పటి వరకు నేను పవన్ కళ్యాణ్ గారు ఇద్దరం కలిసి ప్రారంభించాం. మన మంగళగిరి నుంచి ఉండవల్లి వరకు మీతో కలిసి ఒక బ్యాచ్ అక్కడ వాళ్ళందరితో కలిసి ప్రయాణం చేశాం. వాళ్ళల్లో ఎక్కడ లేని తృప్తి, ఆనందం ఉంది. నేను, జనసేన పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ నరేంద్ర మోడీ గారు ముగ్గురం కలిసి ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నాం. ఇప్పుడు మిమ్మల్ని చూస్తే చాలా తృప్తినిచ్చింది నాకు. దివ్యాంగులకి మామూలుగా అయితే ఒకప్పుడు మీ పేరే వికలాంగులని పెట్టేవాళ్ళు. నేను ఆ పేరే మార్చాను. వికలాంగులు అనే మాట కరెక్ట్ కాదు. మీరు విభిన్న ప్రతిభావంతులు. ఓసారి ఒక సమస్య ఉండొచ్చు, కానీ ఆ సమస్యను అధిగమించి సమాజానికి ఉపయోగపడే శక్తి, సామర్థ్యం మీకుంది. అందుకే ఆ పేరు కూడా మార్చాను. అక్కడి నుంచి ఇంకొక పక్క మీరు చూస్తే ఒకప్పుడు చేయూత అనే కార్యక్రమం పెట్టాం. చేయూత అనే కార్యక్రమం పెట్టిన ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే మీకు కానీ ఒక హ్యాండ్ హోల్డింగ్, ఒక చేయూతనిస్తే మీరు కూడా ఆత్మవిశ్వాసంతో ముందుకు పోగలుగుతారు, అందరితో సమానంగా రాణిస్తారు, సమాజానికి మీరు ఉపయోగపడతారనే ఉద్దేశంతోనే నేను ఆ రోజు ఆ కార్యక్రమాన్ని చేశాం. ఒకప్పుడు ట్రై సైకిల్స్ ఇచ్చేవాళ్ళం. తర్వాత మీరు చూస్తే మీ ఆత్మవిశ్వాసం పెంచడానికి 2 వీలర్తో ప్రారంభించి ఎలక్ట్రికల్ వెహికల్స్ ఇచ్చాం. మీ మొబిలిటీ పెంచడానికి ఆలోచించాం. ఇంకొక పక్క 12 సంవత్సరాల్లో మీరు చూస్తే 500 రూపాయల నుండే పింఛన్ని 6,000, అంటే 12 సంవత్సరాల్లో 12 రెట్లు పెంచాం. అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఇది ఎక్కడ జరిగి ఉండదు. 12 ఏళ్లలో నేను 5 ఏళ్ళు లేను, కానీ లేని సమయానికి కూడా వడ్డీతో కలిపి 12 సంవత్సరాల సమయంలో 12 రెట్లు దివ్యాంగుల పింఛను పెంచిన ఏకైక ప్రభుత్వం ఈ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకొక పక్కన ఇంకా ఇబ్బందుల్లో ఉండే కొంతమంది కోసం ఈరోజు 10,000 ఇస్తున్నాం, 8 పేషెంట్స్ అటువంటి వాళ్ళని. ఇంకొక పక్క మంచానికే పరిమితమైన వాళ్ళు మనం 15,000 రూపాయలు ఇస్తున్నాం. ఈరోజు పింఛన్ల కార్యక్రమంలో 33,000 కోట్ల రూపాయలు సంవత్సరానికి ఇచ్చేది ప్రపంచంలో ఇంత పెద్ద ఎత్తున ఎవ్వరు ఇవ్వడం లేదు. అలాంటి ప్రోగ్రామ్స్ ఈరోజు మనకి బస్సుల్లో మీరు చూస్తే
అన్ని బస్సుల్లో మీకు ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేసి ఎక్కడున్నా మీరు బయట తిరగడానికి ఈజీగా, చాలామంది ఇప్పుడు నాతో మాట్లాడినప్పుడు లేకుంటే పిల్లల్ని చూడడానికి తల్లిదండ్రులు చూడడానికి పోవాలంటే కష్టం ఉండేది, ఇప్పుడు మేము ఫ్రీగా పోగలుగుతున్నాం. దీనివల్ల మాకు ఒక్కొక్క నెలకు 1000-2000 రూపాయలు ఆదా అవుతుంది, పొదుపు వస్తుందని చెప్పే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడు మీ అందరికీ కూడా ఏంటంటే ఇంటికే పరిమితం కాకుండా బయట తిరిగితే మీలో ఒక నూతనోత్సాహం వస్తుంది, నమ్మకం వస్తుంది. సమాజంలో అందరితో సమానంగా గౌరవంగా ఉండే విధంగా నేను ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. చాలా మంచి అనుభవం నాకు మీ అందరితో. నేను ఒకటే చెప్తున్నా, ఫస్ట్ నుంచి మేము మీతో ఉన్నాం. ఈరోజు ఎన్డీఏ కూటమి మీతో ఉంటుంది. భవిష్యత్తులో కూడా అన్ని విధాలు మిమ్మల్ని ఆదుకుంటా అని చెప్పి తెలియజేసుకుంటూ, ఇంకా కూడా ఏదైనా విషయాలన్నీ మాట్లాడుకుందాం. ఈరోజు పండుగ రోజున మీరు అందరూ ఆనందంగా, మీరే కాదు మీ కుటుంబం, మిమ్మల్ని నమ్ముకున్న బంధువర్గం అందరూ కూడా ఆనందంగా ఉండాలి. ఇలాంటి ఉగాదిని ఎప్పటికప్పుడు జరుపుకోవడమే కాకుండా నూతన సంవత్సరం, నూతనమైన అధ్యయనానికి మనం శ్రీకారం చుడతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటూ, ఈరోజు మీరు పేరు కూడా, నేను ఆ రోజు ఇంద్రధనస్సు అని ఒక పేరు పెట్టాను. ఆ రోజు ఇంద్రధనస్సు అనే పేరు పెట్టి వరాలు ఇచ్చాను. ఈరోజు అందులో ఒకటి దివ్యాంగ శక్తి ఆ రోజు హామీ ఇచ్చా. అందుకే ఈరోజు దివ్యాంగ శక్తి ద్వారా 12,75,000 మందికి ఉచిత ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేస్తున్నాం. ఇది ఒక చరిత్ర. చాలామంది డబ్బులు లెక్కేస్తారు, కానీ నేను లెక్కేసేది డబ్బులు కాదు, మీ గౌరవాన్ని కాపాడడం కోసం ఈరోజు మేము పనిచేస్తున్నామని మరొక్కసారి తెలియజేసుకుంటూ, చాలా మంచి అనుభవం నాకు. మీ అందరిని చూసి ఎంత ఆనందంగా ఉన్నారంటే, ఎక్కడ చూసినా మీలో ఒక ఆనందం ఉంది. రేపు రాబోయే రోజులు ఇలాంటి కార్యక్రమాలు బాగా జరగాలంటే మీరు కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మేలు జరిగినప్పుడు 10 మందికి మీరు చెప్పాలి. 10 మందికి చెప్పడమే కాకుండా 10 మందిని ప్రభావితం చేయాలి. అప్పుడే నిరంతరం మనం మంచి చేసే పరిస్థితి వస్తుంది, సమాజానికి ఉపయోగపడుతుంది. అందులో సమాజంలో మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, నేను ఎప్పుడు కూడా ఒకటే ఆలోచిస్తూ ఉంటాను, పేదవాళ్ళకు న్యాయం చేయడం, పేదవాళ్ళకు అండగా ఉండడం, అది మా ధర్మంగా మేము భావిస్తున్నాం. అందుకే ఈరోజు ప్రభుత్వం చేసే ఏ కార్యక్రమం అయినా సరే నిరుపేదలకి, పేదలకే చేస్తున్నాం. అందులో కూడా ఎవరైతే మీరున్నారో, విభిన్న ప్రతిభావంతులు ఉన్నారో, మీకు ఎక్కువ సమస్యలు ఉంటాయి. అందరి మారిగా మిమ్మల్ని చూడడానికి వీలు లేదు. ప్రత్యేకంగా మీకు గౌరవించాలి, ప్రత్యేకంగా డబ్బులు ఖర్చు పెట్టాలి, అన్ని విధాలు ఆదుకోవాలి. అప్పుడే మీలో ఒక మనోధైర్యం పెరిగి సమాజానికి ఉపయోగపడతారు. కాబట్టి అన్ని విధాల అండగా ఉంటానని మరొక్కసారి అందరికీ విజ్ఞప్తి చేస్తూ, మరొక్కసారి అందరికీ ఉగాది శుభాకాంక్షలు. మీకు, మీ కుటుంబ సభ్యులకి అందరికీ ఆల్ ది బెస్ట్. చాలా సంతోషం. నమస్కారం. థ్యాంక్ యూ. హ్యాపీగా ఉండండి, ఎప్పుడు మనోధైర్యంతో ఉండండి, హ్యాపీగా ఉండండి, అన్ని విధాలు మేము అండగా ఉంటాం. థ్యాంక్ యూ. గుడ్. నా పేరు గోవర్ధన్ ఆదిశేష, బాపట్ల నుంచి వచ్చాను సార్. ఫోన్ చేస్తాం. పనిచేస్తున్నాను. మరి 2024లో అధికారంలో రాకముందే మన యొక్క దివ్యాంగులకి 6,000 రూపాయల పెన్షన్ ఇస్తానని చెప్పి మరి చెప్పిన ఘనత ఎవరంటే మన యొక్క ముఖ్యమంత్రి వర్యులు మరి నారా చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా మరి ఆ పెద్ద ఆయన మన కోసం ఎవరు కూడా, మన సొంత కుటుంబ సభ్యులు కూడా అంతసేపు మన గురించి ఆలోచించరు. మరి బాబు గారు మన గురించి ఆలోచిస్తున్నారంటే 3 చక్రాల బండ్లు, మరి మాకు లోన్స్, మరి పెళ్లి కానుకలు, మరి ఈ రోజు మరి ఉచిత బస్సు. నీకు ఎందుకు తగ్గిందమ్మా ఏ సైట్? ఏ ఊరు? హెరిడిటరీ. ఏ సంవత్సరంలో మీకు తెలిసింది? వెన్ డిడ్ యూ నో దట్ ఐ సెట్ ప్రాబ్లమ్?
I thought, but gradually it decreased. Now the condition is that somebody should handle me and somewhere. అవునా ఓ పిల్లలు ఉన్నారమ్మా? ఏం చేస్తారు? One girl, elderly girl, she finished her B.Pharmacy and she is doing Apollo Pharmacies as a sales girl. One son is there, he is doing his mechanical ఏది మ్యామ్ second ఏ మైక్ ఇప్పుడు Siddhartha. ఇలాంటి అనేక కార్యక్రమాలని I can చేస్తూ వచ్చాం. money to them. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అన్నీ చేయాలని నాకు ఉంది, Monthly without asking, కానీ కొంచెం సమయం పడుతుంది. right time I am getting my డబ్బులు వస్తే తప్ప ఒకటి డబ్బులు సంపాదించాలి, మీలాంటి వాళ్ళందరినీ ఆదుకోవాలి. people ఈ walking రెండు on the ఉన్నాయి, streets like blind people చేద్దాం. begging. రెండోది ఈ సందర్భంలో మీ అందరికీ సెల్ఫ్ రెస్పెక్ట్. Yes. మందాకృష్ణ మాదిని కూడా అభినందిస్తున్నా. ఆయన కూడా మీకోసం ఎప్పుడు పనిచేస్తూ ఉంటాడు, దివ్యాంగుల కోసం. రెండోది కోటేశ్వరరావు కూడా, గోనగండ్ల కోటేశ్వరరావు ఎప్పుడు పనిచేస్తూ ఉంటాడు. మీకు అందరికి ఒక స్ఫూర్తి కూడా. ఆయన దివ్యాంగుడిగా వండుకొని ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి పార్టీ పెట్టినప్పటి నుంచి ఆయన ముందర స్కూటర్ వేసుకొని బ్రహ్మాండంగా ఎన్ని కిలోమీటర్లను అలసిపోకుండా తిరుగుతూ ఉంటాడు. దగ్గర 45 ఏళ్ళు తిరిగాడు. మీరందరూ కూడా ఆయన స్ఫూర్తిగా తీసుకోవాలి. మీకు చిన్న చిన్న సమస్యలు ఉంటాయి, దాన్ని అధిగమించాలి. వీళ్ళిద్దరిని ఎప్పుడు నేను గుర్తుపెట్టుకుంటాను. ఒకటి మందాకృష్ణ మాదిగా మీకోసం ఎప్పుడూ పనిచేస్తూ ఉంటాడు, అప్పుడు సమైక్య ఆంధ్రప్రదేశ్ తర్వాత కూడా. రెండోది కొనుగోళ్ల కోటేశ్వరరావు అన్నీ చేశాడు. ఎక్కడికైనా వచ్చేస్తారు. బాగా తిరుగుతూ ఉంటాడు. దివ్యాంగుల పట్ల అవును. నెల నెల కూడా మాకు ఫోన్ చేస్తాం సార్. పిల్లలు గేమ్స్ అంతా నేర్పింది. ఇప్పుడు మీ ఆర్గనైజేషన్ ఎంతవరకు పనిచేస్తుంది? సార్ దాదాపు మొత్తం స్టేట్ లెవెల్లో జరుగుతాం సార్. ప్రతి జిల్లాలో మంచి చేయాలన్న అవకాశం కావాలి. ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన కుండోళ్ళందరూ 2014 లేకపోతే తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాతనే దివ్యాంగుల కోసం ఒక కార్పొరేషన్ పెట్టారు. ఆనాడు ఎన్టీ రామారావు గారు ఫస్ట్ టైం ఒక కార్పొరేషన్ పెట్టి మిమ్మల్ని ఆదుకోవడానికి ముందుకు పోయారు. తర్వాత మీరు చూస్తే ఇటీవల కాలంలో 14 నేను వస్తాను 500 రూపాయల పెన్షన్ని నేను 1500 చేశాను. అదే సమయంలో మళ్ళీ 2018-19 ప్రాంతంలో 1500 3000 చేశాను. మళ్ళీ 5 ఏళ్ళు ఎవరు ఏం చేయలేదు. మళ్ళీ నేను వస్తాను 3000 6000 చేశాను. అంటే 12 సంవత్సరాల్లో 12 రెట్లు మీ పెన్షన్ పెంచామంటే నాకు భగవంతుడు అవకాశం ఇచ్చాడు, మిమ్మల్ని నేను ఆదుకున్నాను. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. అదే గాని మొన్న ఎన్నికల్లో నేను పవన్ కళ్యాణ్ గారు కలిసి పనిచేశాం. ఎందుకు పొత్తు పెట్టుకున్నామంటే ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయాలి, మీలాంటి వాళ్ళకు న్యాయం జరగాలి అనే ఆలోచనతో చేశాం. బీజేపీ కూడా కలిసి వచ్చారు, ఎన్డీఏగా ఫామ్ చేశాం. ముగ్గురం కలిసి పనిచేశాం కాబట్టి 94% పెట్టిన వాళ్ళందరూ గెలిచారు. అంటే పెద్ద మెజార్టీలు వచ్చాయి. ఈ రోజు వచ్చింది కాబట్టి అవకాశం మళ్ళీ మీ అందరికీ సేవ చేసే అదృష్టం వచ్చింది. అదే మేము అధికారం రాకపోతే మీకు 3000 ఉండేది. ఎన్నేళ్లు పెంచేవాళ్ళు కాదు. ఆ రోజు అధికారం రాకపోయింటే 500 ఉండేది. 500 3000 చేశాం, 6000 చేశాం. ఈ రోజు మీ అందరికీ ఉచిత ప్రయాణ సౌకర్యం కూడా ఏర్పాటు చేశాం. అదే కానీ రాకుంటే ఇది కూడా వచ్చేది కాదు. ఈ విషయాలు మీలో ఒక ఆలోచన రావాలి. ఆ రోజు స్కూటర్లు ఇచ్చినా లేకపోతే ట్రైసైకిల్స్ ఇచ్చినా దివ్యాంగులందరికీ ఎక్విప్మెంట్ అన్ని ఇచ్చాం మేము ఆ రోజుట్లో. నేను పేరే చేయూత అని పెట్టాను. అందరికంటే ఎక్కువగా ఆదరించవలసిన వర్గం దివ్యాంగులు.
అందరికీ కాస్తో కోస్తో ఆస్తి లేకపోయినా శారీరకంగా కష్టపడగలుగుతారు. మీకు శారీరకంగా కష్టపడే శక్తి ఉండదు. అందుకే మీరు మరీ దిగులు పడిపోకుండా మీకు ఒక మాట చెప్పేవాడిని, మీరంతా కూడా తెలివైన వాళ్ళు, తెలివి ఉపయోగించండి అని కూడా నేను ఫస్ట్ నుంచి చెప్పాను. రెండోది టెక్నాలజీ కూడా వాడమన్నా మిమ్మల్ని. అందుకే ల్యాప్టాప్లు కూడా ఇచ్చా మీకు. ల్యాప్టాప్లు కూడా ఇచ్చి మీకుండే సమస్యను అధిగమించడానికి కూడా దోహదం చేశాం. కాబట్టి మీలో ఎప్పటికప్పుడు ఒకసారి వచ్చారు, కూర్చున్నాం, మాట్లాడా, వెళ్ళామని కాకుండా మంచి జరగాలంటే శాశ్వతంగా ఈ మంచి చేసిన వ్యక్తుల్ని మీరు రిమైండ్ చేయాలి. ఇప్పుడు మీరు అందరూ ఉన్నారు. ప్రతి నెల మొదటి తారీఖున పేదల సేవలో అని పేరు పెట్టి మీరు నిద్రలేయంగానే నిద్రలే పింఛనిస్తున్నాం. మళ్ళీ మీకు పింఛన్ ఇచ్చిన తర్వాత ఎక్కడిచ్చాడో టెక్నాలజీ ద్వారా ఆడిట్ చేసుకుంటున్నాం. అది అయిన తర్వాత మళ్ళీ మీ అందరికీ ఒక మెసేజ్ పంపిస్తున్నాం. కరెక్ట్గా ఇచ్చారా, డబ్బులు అడిగారా, గౌరవంగా ఇచ్చారా అని అడుగుతున్నా. దేనికోసం ఇవన్నీ? మీకు మెరుగైన సేవలు అందించాలి. ఎవరు కూడా మిమ్మల్ని చులకనగా చూడకూడదు. నేను ఇచ్చే డబ్బులు గౌరవంగా మీకు అప్పచెప్పాలి అనే ఉద్దేశంతో ఇవన్నీ చేస్తున్నాం. అదే మన పార్టీ వాళ్లే కాదు, నేను జనసేన, తెలుగుదేశం, బీజేపీ కార్యకర్తలే కాకుండా అందరూ కలిసి చేయాలి. ఇది ప్రజా ఉద్యమంగా కావాలి. అందరూ భాగస్వాములు కావాలి. మీరు 10 మంది ఉన్నారంటే 100 మందిని తయారు చేయాలి, 100 మంది 1000 మంది తయారు చేయాలి. అందరం కూడా ఆనందంగా పనిచేసే పరిస్థితి రావాలి. అప్పుడే శాశ్వతంగా మన సమస్యల పరిష్కారం అవుతాయి. సార్ నమస్తే.